ఐపీఎల్ 2026 వేలం హాట్ గా సాగింది. అభిమానుల అంచనాలకు తగినట్టే కొందరు ప్లేయర్లు జాక్పాట్ కొట్టేశారు. వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కెమెరాన్ గ్రీన్ ఈసారి అత్యధిక ధరను దక్కించుకున్నాడు. వేలంలో ఈ ఆసీస్ ఆల్రౌండర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అయితే 25,20,00,000కు కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. శ్రీలంక పేస్ బౌలర్ మతీషా పతిరన కూడా భారీగానే దక్కించుకున్నాడు. వేలంలో ఈ సీఎస్కే మాజీ ప్లేయర్ కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీ పడ్డాయి. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మతీషా పతిరనను కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్ కార్తిక్ శర్మ అంచనాలకు మించిన ధరను దక్కించుకున్నాడు. ఈ యువ ప్లేయర్ ను చెన్నై సూపర్ కింగ్స్ 14,20,00,000కు తీసుకుంది. అంతే ధరకు మరో అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ వేర్ను కూడా చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ కూడా భారీ ధరని అందుకున్నాడు. లివింగ్ స్టోన్ ను 13 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ముస్తాఫిజుర్ రహమాన్ ను 9,20,00,000కు కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. వచ్చే సీజన్లో 4 మ్యాచ్లకే అందుబాటులో ఉండే అవకాశమే ఉన్నప్పటికీ జోష్ ఇంగ్లీష్ మంచి ధర పలికాడు. ఇంగ్లీష్ ను 8,60,00,000కు లక్నో సూపర్ జైంట్స్ కొనుగోలు చేసింది. జమ్మూ కశ్మీర్ యువ ప్లేయర్ అకీబ్ దార్ 8,40,00,000 దక్కించుకున్నాడు. ఈ యువ ప్లేయర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. వేలంలోకి భారీ అంచనాల మధ్య వచ్చిన రవి బిష్నోయ్ 7,20,00,000 ధర పలికాడు. బిష్నోయ్ ను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. వెస్టిండీస్ ప్లేయర్ జేసన్ హోల్డర్ ను 7 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. గత మెగా వేలంలో రికార్డు ధర పలికిన వెంకటేష్ అయ్యర్ ఈసారి 7 కోట్లు దక్కించుకున్నాడు. వెంకటేష్ అయ్యర్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ₹1 కోటి బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన రాహుల్ చాహర్ 5,20,00,000 సొంతం చేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగమయ్యాడు. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మంగేష్ యాదవ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. 5,20,00,000కు మినీ వేలంలో సొంతం చేసుకుంది.